ఆ అబ్బాయిది అయితే ఫేస్ రివీల్ చేయబోతున్నాము. హలో గైస్, వెల్కమ్ టు యోగు లహరి అఫీషియల్. సో గైస్, ఆ అబ్బాయిది అయితే ఫేస్ రివీల్ చేయబోతున్నాము. సో మొన్న నుంచే రీల్స్ పెట్టాలని చెప్పి కొన్ని వీడియోస్ తీసామన్నమాట. కానీ అది అంటే ఫేస్ రివీల్ చేయలేదు కదా, సో రివీల్ చేసిన తర్వాత కాడ నుంచి పెడదాంలే రీల్స్ అని చెప్పని అనుకున్నాం. సో మా అబ్బాయికి కూడా అకౌంట్ క్రియేట్ చేశాను. సో ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఆ అకౌంట్ కూడా. సో అంటే బొడ్డోడికి సంబంధించినవి బెస్ట్ మూమెంట్స్ కానీ, సో తన క్యూట్ క్యూట్ ఉంటాయి కదా, సో పోస్ట్స్ కానీ, ఫొటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి ఫేస్ రివీల్ అయిన తర్వాత అన్నీ పోస్ట్ చేసుకుంటూ వెళ్దాంలే. ఎటు అంటే డెలివరీ వ్లాగ్ కూడా పెట్టేశాను కదా. సో ఏంటంటే అది కూడా ఎప్పుడో పెట్టాల్సింది, అమ్మాయిది ఇప్పుడు అయింది డెలివరీ డేట్ 7కి అయితే నేను మొన్న పెట్టా. సో అదే అంటే టైం కొంచెం చెప్పాను కదా మనతో ముందు వీడియోలో, కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం అటు ఇటు ఉండేసరికి సో టైం టు టైం మెయింటైన్ చేయలేకపోయాను, పెట్టలేకపోయాను. సో ఈ వీడియో ఇప్పుడు చేసిన తర్వాత మాత్రం పాత వీడియోస్ కొంచెం చేసినవి ఉన్నాయి కదా, సో ఆ రీల్స్ మేము కొన్ని చేసామన్నమాట. స్టార్ట్ చేసాం ఇంకా కొంచెం ఫన్నీగా, ముగ్గురం కలిసి చేసే కొంచెం కామెడీగా ఉంటాయి కదా, అవి కూడా అప్లోడ్ చేస్తాము. సో ఫేస్ అయితే లేట్ చేయకుండా రివీల్ చేద్దాం. అండ్ రివీల్ చేసే ముందు సో అబ్బాయి అయితే డెలివరీ అదే జెండర్ రివీల్ దాంట్లో చెప్పాం కదా అబ్బాయి పుట్టాడని చెప్పని. సో ఈ వీడియోలో ఫేస్ అండ్ మొత్తం క్లారిటీగా చూపిస్తాము. సో ఫేస్ రివీల్ చేయబోతున్నాము. సో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్బాయి అయితే ఏ ప్రాబ్లం లేదు, అంతా హెల్తీగా ఉన్నాడు, బాగున్నాడు, మేము హ్యాపీ, అంతా ఓకే. కానీ ఫుల్ అల్లరి చేస్తున్నాడు, బాగా అల్లరి అంటే అలా నైట్ నిద్ర ఉన్నట్లా. మా వైఫ్ అయితే కాసేపు ఎత్తుకుంటుంది, కాసేపు పడుకుంటుంది, అంతే. ఇంక నేనే కూర్చొని ఇంకంతే ఉండాలన్నమాట. సో అయినా కాసేపు పడుకుంటున్నాడు. ఎప్పుడో ఒక రోజు అంటే ఒక రోజు బాగా అలర్ట్ చేస్తే అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడే కదా, సో కానీ చిన్నపిల్లలు అంటే ఇంక అంతే ఉంటుంది. ఒక 3-4 నెలలు పోతే కానీ కొంచెం సెట్ అవుతుంది అనుకుంటా, అప్పుడు ఇంకా ఎక్కువ అయింది అనుకుంటా, చెప్పలేము. కానీ ఒక రోజు బాగుంటున్నాడు, ఒక రోజు అలర్ట్ చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అనమాట ప్రస్తుతానికి అయితే. సో అబ్బాయి అయితే ఏ ప్రాబ్లం లేదు, అంత హెల్తీగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే సో నేను వెయిట్ అనేది జెండర్ రివీల్ అంటూ చెప్పలేదు కదా. సో బేబీ వెయిట్ వచ్చేసేసి పుట్టినప్పుడు 3 kgs 100 grams ఉన్నాడు. సో మంచి వెయిట్ అంట అది, నార్మల్ డెలివరీ అయింది కాబట్టి. సో అమ్మాయికి కూడా అంతా బాగానే ఉంది, అబ్బాయి కూడా అంతా ఓకే, హెల్దీగానే ఉన్నాడు, బాగున్నాడు. సో మంచి వెయిట్ అంట. సో హ్యాపీగా ఉన్నాడు వాడైతే. నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు, పక్కన నిద్రపోతున్నాడు. ఫేస్ రివీల్ కోసం ఏంటంటే అమ్మాయి స్నానం చేయించేసి పడుకోబెట్టేసింది. సో పాలు ఇచ్చాను, పాలు అయిన తర్వాత అంతే పడుకున్నాడు. ఇంక ఇప్పుడు అలా లేకూడదు. ఏంటంటే మేము ఫేస్ రివీల్ కూడా అంటే హడావిడిగా ఇంత ఇదిగా ఏం కాదు, జస్ట్ మీతో ఇంట్లోనే కూర్చొని కెమెరా ఆన్ చేసుకొని తీస్తున్నాము. ఫేస్ రివీల్ కూడా నిద్రపోతున్నాడు కాబట్టి బయట ఎండగా ఉంది. సో బయట కొంచెం డెకరేషన్ అవి చేయాలన్నా అంత అవసరం లేదు. సింపుల్గా ఒక టబ్బు లాంటిది ఒకటి ఉందన్నమాట, సింపుల్ది. సో దాంట్లో పెట్టేసి పడుకోడు ఉన్నాడు. మరి లెగుస్తాడో లేదో తెలీదు, చూద్దాము. సో అట్లా పెట్టేసేసి అలా అట్లా పడుకొని ఉంటుంది. ఫేస్ రివీల్ జస్ట్ ఒక 2-3 క్లిప్లు మేము ఆడుతూ ఉన్నాయి, కొంచెం ఎత్తుకున్నా అవి చూపించేసేస్తాము. సో తర్వాత నుంచి మాత్రం వీడియోస్ వస్తూ ఉంటాయి. తర్వాత నేమ్ కూడా చెప్తాం, అది రివీల్, నేమ్ రివీల్ బ్లాగ్ కూడా వస్తుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత అది పెడతాను. వాడి రీల్స్ అయితే కనుక వరుసగా వస్తాయి. చాలా అంటే చాలా క్యూట్గా కొంచెం ట్రై చేస్తాం బెస్ట్గా చేయడానికి. ఫేస్ అది పెట్టేసేది చూపిస్తాం సింపుల్గా, హడావిడి ఏం లేదు, అంటే పెద్ద ఇదిగా ఏం చేయట్లేదు అనమాట. బయట ఏం ఫుల్ ఎండ ఉంది, మేము అంత ఇదిగా చేయట్లేదు. జస్ట్ ఇంట్లోనే బొట్టలాగా ఒకటి ఉంటుంది, ఏంటిది అది అది బొట్ట లాంటిది ఉంది, పిల్లలు కూర్చొని కొంచెం ఆడుకునేలాగా ఉంటుంది. దాంట్లో పడుకోబెట్టి సింపుల్గా అట్లా చూపించేస్తాను. లెగుస్తాడో లేదైతే నాకైతే తెలియదు, కానీ లెగిసి వస్తున్నాడు. మేమైతే అట్లా పెట్టేసి చేస్తాము. ఓకే దాన్ని రెడీగా. సో మీరు రెడీగా ఉండండి ఫేస్ చూడడానికి. సో అంటే ఇప్పుడే తెలియదు కదా నాకు లాగా ఉన్నాడా, అమ్మాయి లాగా ఉన్నాడా, ఎవరిలాగా ఉన్నాడని. సో ప్రస్తుతానికి కొంచెం నెలలో ఉండే కొద్దీ ఒక 1 year పోతే కానీ తెలియదు అనమాట. సో ప్రస్తుతానికైతే ఓకే, అంతా బాగానే ఉన్నాడు. సో చూపిస్తున్నాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్.
చూశారు కదా. సో మా అబ్బాయి అయితే అలా ఉన్నాడు ప్రస్తుతానికైతే. సో నెలలు నిండే కొద్దీ ఇంకా అంటే ఎవరిలాగా ఉన్నారు ఏందని ఇంకా అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఆడు బాగున్నాడు, ఇదన్నమాట సంగతి. సో ఇంకొకటి ఏంటంటే నైట్ పూట బాగా అంటే బాగా అల్లరి చేస్తాను. నాకైతే అస్సలు నిద్రపోనీడు. కానీ నేను కాసేపు ఎత్తుకుంటాను, మళ్ళీ నిద్ర వచ్చింది, మళ్ళీ కాసేపు ఫీడింగ్ ఇస్తా, తాగేసేసి దాంట్లో పడుకుంటాడు. ఇంకా ఏవో నైట్ డ్యూటీ అంతా చేస్తూ ఉంటాడు. అట్లా అయిపోతుంది అనమాట. కానీ టైం పాస్ అవుతుంది. మొన్న రాకంటే ఇద్దరే ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చా కొంచెం అల్లరి అల్లరిగా, కొంచెం అంటే సందడి సందడిగా మాకు టైం పాస్ అయిపోతుంది అనమాట. ఇంకా మాకు టైం లేదు, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడినా టైం లేదు. సరిపోతుంది, ఇంటి పని చేసుకోవడం సరిపోతుంది కరెక్ట్ గా. నేను తిన్నప్పుడు అమ్మాయి ఆగుతుంది, అది ఎత్తుకుంటుంది. తర్వాత అమ్మాయి తింటున్నప్పుడు ఇంక నేను డ్యూటీ ఎక్కుతున్నాయి. ఇంకా మాకు ఏంటంటే వాడితోనే టైం సరిపోతుంది. సో కొంచెం ఫన్నీగా కొంచెం అలా జరుగుతుంది. ఒకటప్పుడు ఏడిపెత్తుంటే అమ్మాయి ఏడవకరా అని చెప్పి ఇది చేస్తుంది, వాళ్ళకి ఏం చేస్తుంది. సో అయినా ఫన్నీగా బాగుంటుంది అనమాట. సో ముగ్గురం అయిపోయాం, ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాం. ఇదివరకు ఏంటంటే టీవీయో ఫోనో లేదా ల్యాప్టాప్ ఎడిటింగ్ ఆ వర్క్ నాకు ఉండేది. అమ్మాయి అట్ట ఖాళీగా ఉండేది అనమాట. లేదా బయటికి ఎక్కడికన్నా వెళ్ళాము. ఇప్పుడు ఎక్కడికి లేదు, మొత్తం స్టక్ అయిపోయి ఒకే చోట. సో వాడిని చూసుకుంటే సరిపోతుంది మాకు. ఒకరితో పని ఇట్లా మాట్లాడే టైం కూడా ఉండట్లేదు. సో ఈ రీల్స్ చేసుకోవడం, సో ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ ఇదే అయిపోతుంది అనమాట మాకు టైమింగ్ అనేది. సో ఇంతే. అండ్ నేను కూడా జుట్టిందని మీరు అనుకుంటున్నారు. కొంతమంది కామెంట్లు కూడా చేశారు ఇన్స్టా రీల్స్లో, ఏంటి అన్న అదే జుట్టు పెరిగిపోతుంది, ఏంది కటింగ్ చేయించని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మొక్క అనమాట. నేను అంటే అమ్మాయి డెలివరీ నార్మల్గా అవ్వాలని, సో తర్వాత మంచిగా అవ్వాలని చెప్పని, బేబీ కూడా హెల్తీగా ఉండాలని సో మొక్కున్నాను అనమాట. సో జుట్టు అయితే చూడండి బాగా అసలుకి ఇదైపోయింది. అమ్మాయి చేపి అంటుంది. నేనేంటంటే అదే వెబ్ సిరీస్ ఒకటి తీస్తున్నామని చెప్పాను కదా. అది అయిపోయింది, షూటింగ్ అయితే 95% అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్ షార్ట్స్ ఉన్నాయి. సో అవి తీస్తాను, అది కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. సో టైటిల్ పోస్టర్ అన్నీ మన ఇన్స్టాల్ అన్నీ వదులుతాం అనమాట. సో ఆ సిరీస్ కూడా ఒక 3-4 ఎపిసోడ్స్ అనుకున్నాను. ఎన్ని ఎపిసోడ్స్ వస్తుందో మనకి క్లారిటీగా తెలియదు అనమాట. సో ఎడిటింగ్ అయితే కానీ ఎలా ఉంది ఏంటి అనేది తెలియదు. ఒక చిన్న ప్రయత్నం అంటే మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, సో మాకు ఇంకా నేర్చుకోవచ్చు కదా అని చెప్పని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది ట్రై చేస్తున్నాను అనమాట. సో బాగుంటుందని అనుకుంటున్నాను. మంచి స్క్రిప్టే తీసుకున్నాను. అమ్మాయి కూడా చాలా కష్టపడి చేసింది. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా చేయలేకపోయినా సరే నేను చేస్తాను, మనం చేద్దాం అన్న ఇదితోనే కాన్ఫిడెంట్గా సపోర్ట్ చేసి సో చేసింది. మన టీము అంటే మా టీం ఉందన్నమాట. సో టీం వర్క్లో అన్న వాళ్ళందరూ కూడా అన్నయ్య వాళ్ళు, సో టీం అంతా కుర్రోళ్ళు కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. మంచిగా కంప్లీట్ చేశాము. చిన్న ప్యాచ్ వర్క్లు కూడా తీసేసి సో నేనైతే గుండెకి వెళ్ళాలి అంటే గుండు ఉన్నప్పుడు చేయకూడదు కదా. ఆల్రెడీ కొన్ని సీన్స్ ఉన్నాయి, కంటిన్యూ సీన్లు ఏం లేవులే. సో జుట్టు మీద ఉన్నప్పుడే ఆ సీన్స్ తీయాలి, అందుకని ఆగాను. సో మళ్ళీ రివీల్ కూడా ఉన్నాయి కదా, ఒకేసారి అన్నీ కంప్లీట్ చేసుకుని వాటితో కూడా కొన్ని చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకొని తర్వాత ఎటు గుండు మీద చేస్తానులే, టోపీ పెట్టుకొని చేసేస్తాను. మనకి అసలుగా సిగ్గు అనమాట. దాని తర్వాత కుదరదులే మళ్ళీ అని చెప్పని వాటితో కూడా కొన్ని క్లిప్స్ ముందుగానే రీల్స్ 4-5 ఒక 10 దాకా తీసేసేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత గుండు చేయించుకున్నప్పుడు అవి పెట్టి తర్వాత కొంచెం జుట్టు వచ్చినప్పుడు వీడియోస్ చేయొచ్చులే అనేది తాగాను. సో నేను విజయవాడ వెళ్ళాలి, అది కూడా నెక్స్ట్ వీక్ వెళ్తాను. ఈలోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళకూడదు అంటే ట్రావెలింగ్ అటు ఇటు చేయాలి కదా. సో మన తెనాలి విజయవాడ దగ్గరే, కానీ ట్రైన్కో బండి ఉంది, బండి మీద అంత దూరం ఎందుకు లేదని చెప్పి ట్రైన్కి వెళ్ళిపోతున్నాను. సో అది కూడా వ్లాగ్ పెడతాను అనమాట బయలుదేరే ముందు. అమ్మాయి అబ్బాయిని తీసుకుని వెళ్తే ఇదైపోయింది కదా, సో అందుకులే అని చెప్పని వాళ్ళిద్దరిని ఇంటి దగ్గరే పెట్టేసి నేను స్పీడ్గా వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే బయలుదేరి గుండు చేపించేసుకొని పైకి వెళ్ళేసి వచ్చేసేస్తాను అనమాట. సో జుట్టు ఇది అసలు కేనట్లా నా మాట. ఆ క్లిప్ పెడుతున్నాను, వీడియోలో కూడా పెడదాం అనుకున్నా, ఏంటి ఎట్లా ఉన్నానా అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఇదేంటంటే తలస్నానం చేసాక జుట్టు ఒక పక్కకి వెళ్తుంటే ఒక పక్కకి వెళ్తుంది, మధ్య పాపడు వస్తుంది, ఇదిగా వచ్చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీక్ గుండె అయిపోద్ది మంది, టోపీ పెట్టుకొని రీల్స్ చేస్తాను. సో అదే అనమాట. సో చూశారు కదా ఫేస్ రివీల్ వీడియో ఇదే. సో మన సబ్స్క్రైబర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను. సో ఏం లేదంటే గైస్, డెలివరీ బ్లాగ్ కూడా బాగా రీచ్ అయింది. సో మనకు ఉన్న దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఆ మాత్రం వెళ్ళిందంటే గ్రేటే, చాలు మాకు. సో ఇన్స్టా నుంచి ఏంటంటే కొంచెం ఇటు కూడా మనకు సపోర్ట్ వచ్చిందంటే మాకు ఏంటంటే ఇంకా వీడియోస్ చేయాలని చెప్పని అనిపిస్తుంది. మేమైనా కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాము, ప్రతి ఒక్కటి మా పర్సనల్ వ్లాగ్స్ కానీ. సో ఏదైనా సరే డైలీ కుకింగ్ వీడియోస్ కూడా అమ్మాయి మొదలు పెట్టబోతుంది త్వరలో, అవి కూడా ట్రై చేస్తాను. అన్నీ నా మీద ప్రయోగిస్తుందంట, అంటే చిన్న కేకులు లాంటివి. సో అవి కూడా మాది డైలీ వస్తుంది. సో బేబీతో ఉన్నాయి అంటే అబ్బాయితో ఉన్న క్యూట్ మూమెంట్స్ కానీ, సో వాడు అల్లరి చేసేవి అన్నీ వస్తాయి అన్నమాట త్వరలో. సో చూసి అన్ని అకౌంట్లు ఫాలో అవ్వండి. 5 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాయి. సో ఒకసారి చూడండి,
చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని ఎప్పుడు ఇలానే నవ్విస్తాం మీ సపోర్ట్ మాకు ఇస్తే. సో ఓకే డన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.